భారత్లో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గో టూర్ కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా కోల్కతాలో మెస్సీ తన 70 అడుగుల విగ్రహాన్ని అయితే భద్రతా కారణాల దృష్ట్యా స్టాచ్యూను వర్చువల్ బాద్షా షారుఖ్ పాల్గొన్నారు. అయితే దాదాపు 14 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు కోల్కతాకు తరలివచ్చారు. నగరమంతా అర్జెంటీనా జెండాలను చేతబోని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇక మొత్తం 72 గంటల పాటు ఇండియాలో గడపనున్న మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీని చుట్టైనున్నారు. సోమవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. Bueno, muchas gracias por este reconocimiento. La verdad que es un placer estar acá. Sé del cariño de la gente de India en el Mundial, el apoyo que tuvimos, así que nada, muy agradecido y muy feliz de poder compartir estos días acá con ellos porque sé que nos tienen mucho cariño por nosotros y por la selección y Argentina. Okay, Mr. Leo Messi says that he have done this inauguration today because he knows all the support that the Kolkata people gives to the national team, to him, so he's more than happy to be here. Telling that he was a captain of the Argentine team from here. First captain he was from Calcutta match. Just tell him. He became the captain of the Argentina team from here. Okay. Desde ahora Leo dicen que se hace el capitán de Argentina en Calcuta. Sir, one question. Only one question. I would like to ask you, how do you feel after watching the monument? Bueno, feliz por este monumento, la verdad que es una hermosura y como dije antes, ¿no? Agradecido por esta estatua tan grande. As I said before, I'm very happy to have seen this statue, and of course, I like that it's the biggest one in the world. Thank you very much. लोग लागবে না এই লোক লাগবে না আরে লো অডিয়েন্স কেন লোক লাইক এই লাইক সব লাইক চলবে আছি రైట్, మనం కోల్కతా నుంచి లైవ్ చూస్తున్నాం. భారత్లో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గో టూర్ కొనసాగుతుంది. ఈ కోల్కతాలో మెస్సీ తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే అభిమానులు ఎక్కువగా రావడంతో వర్చువల్గా తన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ని కూడా లైవ్లో చూస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో దాదాపు 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆయన 72 గంటల పాటు భారత్లో పర్యటించనున్నారు మెస్సీ. সবাই প্লিজ মুভ প্লিজ প্লিজ
पीछे करो আমি পিছিয়ে দিচ্ছি সবাইকে পিছিয়ে ম্যাম পিছিয়ে ওটা পিছিয়ে করো భారత్లో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గో టూర్ కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా కోల్కతాలో మెస్సీ తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా స్టాచ్యూను వర్చువల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ పాల్గొన్నారు. అయితే దాదాపు 14 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు కోల్కతాకు తరలివచ్చారు. నగరమంతా అర్జెంటీనా జెండాలను చేతబూని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇక మొత్తం 72 గంటల పాటు ఇండియాలో గడపనున్న మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీని చుట్టేనున్నారు. సోమవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. So attached are the Indian faithful, the Kolkata faithful to the great man and to the game of football itself. You saw a quick celebration there. Somebody just got an autograph of Messi and goes on celebrating like किसी की भी लाइफ में बहुत ज्यादा আমি আপনাকে বারণ করছি আপনি কেন করছেন আপনি 10টা কেস কেন প্রশ্ন করছেন আমার 10টা কেস তো রয়েছে আপনি একা নেই আপনি এত ইনডিসিপ্লিন বলে কিছু করার নেই যেটা আমাকে ইভেন্ট দেখতে হচ্ছে ঠিক আছে প্লিজ একটু ভালো করে কথা বলবো না ঠিক আছে এত বাজে মিডিয়া মানে কি বলে সবাই গায়ে করছিল আর ওরা আমাদের ধক্কা দিচ্ছিল আরে ঠিক আছে কিন্তু একটু কাম নাও একটা ওখানে কাউকে অ্যালাউ হচ্ছে না না তাই বলে গ্রেট অ্যাচিভমেন্ট ধরেছো তুমি এটা বেঁচে গেছে বেঁচে গেছে భారత్లో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గో టూర్ కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా కోల్కతాలో మెస్సీ తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా స్టాచ్యూను వర్చువల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ పాల్గొన్నారు. అయితే దాదాపు 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు వచ్చారు. మెస్సీని చూసేందుకు అభిమానులు కోల్కతాకు భారీ ఎత్తున తరలివచ్చారు. నగరమంతా అర్జెంటీనా జెండాలను చేతబూని మెస్సీ 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 అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. a wonderful moment, a fanboy moment. legends in their own right of Indian football. But when you come against, but still, I'm sure they will be feeling the derbies. But this is something different, something from a different dimension where gods and monsters trade alike. He scored 69 goals, and Rodrigo Javier de Paul for Argentina. He scored just 2 goals because he's a defensive games, and he's being introduced, all the players being introduced to the Indian legends. And again, this is a wonderful moment, a fanboy moment. legends in their own right of Indian football. But when you come up against the GOAT, when you see him in the flesh, you get a few autographs in as well. What a change is all. Just check, just see the celebrations in the stands. It is a fest. Christmas is around the corner, but we now have a pre-Christmas fest. So attached are the Indian faithful, the Kolkata faithful to the great man and to the game of football itself. You saw a quick celebration there. Somebody just got an autograph of Messi and goes on celebrating like किसी की भी लाइफ में बहुत ज्यादा आता है. In fact, a lot of players famous Barcelona side winning 4 La Ligas together, winning the Champions League as